నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఇకపై గన్నవరం ఎయిర్పోర్టు భద్రతా బాధ్యతలను స్వీకరించనున్న సిఐఎస్ఎఫ్. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసిన విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి. చంద్రబాబు చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, దీంతో ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారన్న సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. మంగళగిరిలో స్థానిక ప్రజల సమస్యల కోసం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించిన ప్రజా దర్బార్. స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేష్. గన్నవరం ఎయిర్పోర్టు భద్రతా బాధ్యతలను ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు విమానాశ్రయ భద్రతా బాధ్యతలు జూలై 2వ తేదీ నుండి సిఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటాయంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, దీనితో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 2వ సంతకంతో ఈ యాక్ట్ రద్దు చేసిన కారణంగా అడ్వకేట్లు అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు బోండా ఉమను మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో కలుసుకుని ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి ఎక్కడ వరకైనా వెళ్తుందన్నారు. దానికి నిదర్శనమే ఉదాహరణగా దీన్ని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట, మా అడ్వకేట్ సోదరులకి సోదరీమణులకి ఇచ్చినటువంటి మాటని అధికారంలో రాగానే బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే, మొదటి సంతకంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్టు జీవో నెంబర్ 27ని మొదటి సంతకంతోనే రద్దు చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి వాటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అడ్వకేట్ సోదరీమణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఇవాళ ప్రజల ఆస్తులకి దుర్మార్గమైనటువంటి జీవోని, ఆ చట్టాన్ని ఎవరి సమ్మతి లేకుండా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒక దుర్బుద్ధితో, ఒక కుట్రతో ఆ రోజు తీసుకొచ్చాడు.
దానికి దాదాపు అన్ని బార్ అసోసియేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల పాటు 3 నెలల పైన మరి నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేపట్టినా ఈ ప్రభుత్వం వేసమెత్తు కూడా కదలలేదు. కనీసం వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు. దుర్మార్గం అన్నమాట. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాట ఇచ్చింది, ఇది ప్రజలకి విఘాతం కలిగించేది, వాళ్ళ హక్కులకి ఇది దుర్మార్గం, ఖచ్చితంగా దీని మీద రేపు అధికారం రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే, బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే మరి సంతకం పెట్టారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ప్రజా ఆటంకానికి ప్రజలకి విఘాతం కలిగించే పనులను తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కట్టడి చేస్తుంది, అడ్డుకుంటుంది. రేపు రాబోయే రోజుల్లో మరి ఇవాళ రాష్ట్రంలో రామరాజ్యం స్టార్ట్ అయింది, సుపరిపాలన స్టార్ట్ అయింది, మళ్ళా స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది. మంగళగిరిలోని స్థానిక ప్రజల సమస్యల కోసం ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలను అడిగి స్వయంగా మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. సాధ్యమైనంత తొందరగా సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్లను తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరంటూ 2019లో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. అయితే అప్పుడు గెలిచిన వైసీపీ నేత 5 ఏళ్లు పత్తా లేకుండా పోయారు. ఓటమి పాలైన లోకేష్ మాత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తన స్వంత నిధులతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. దీంతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజా దర్బార్ నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజా దర్బార్ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రజానేతగా లోకేష్ వేసిన ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను మార్గదర్శకం కానుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీ హైదరాబాద్లో షాపింగ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒక ప్రముఖ షోరూంలో నాని, ఆయన సతీమణి, కుమారుడు కిట్టుతో కలిసి షాపింగ్ చేస్తూ వీటిల్లో కనిపించారు. పేర్ని నాని హైదరాబాద్లో కొనుగోలు చేసిన ఖరీదైన విల్లాలో ఫర్నిచర్ కోసం షాపింగ్ చేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ పోస్టులు చేస్తున్నాయి.
పరిధిలోని సింగినగర్ ఫ్లైఓవర్ శనివారం వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆటోలు, కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనదారులు ఒకరితో ఒకరు పోటీపడి ముందుకు వెళ్లడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అక్కడ వాహనాలు కొద్దిసేపుగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలంటూ వాహనదారులు కోరుతున్నారు. విజయవాడ బొడమేరు వంతెన ప్రధాన కూడలి వద్ద అక్రమంగా నిర్మించిన దుకాణాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ ప్రాంతంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. అక్రమంగా నిర్మించిన దుకాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయంటూ స్థానికులు సమాచారం తెలపడంతో వీఎంసీ అధికారులు తొలగించినట్లు వెల్లడించారు. పట్టణంలోని రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగలు వాహనాలు ఎత్తుకుపోతున్నారు. ఇంటి ముందు ఉన్న బైకులను లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తున్నట్లు బాధిత వాహనదారులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి బైక్ దొంగల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం సృష్టించిన సంపదను దోచుకున్న గజ దొంగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. తన హయాంలో రద్దు చేస్తూ తీర్మానం చేసిన శాసన మండలి నేడు జగన్మోహన్ రెడ్డికి దిక్కయిందంటూ ఎద్దేవా చేశారు. సిబిఐ, ఈడీ సంస్థలు వీలైనంత త్వరగా జగన్ కేసులు విచారించి జైలుకు పంపాలంటూ కోరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన నివాస కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్నారని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆ శాసన మండలిని రద్దు చేస్తూ పార్లమెంటు తీర్మానం చేసి పంపిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా ఓటమి చవిచూసిన జగన్మోహన్ రెడ్డికి ఆనాడు రద్దు చేద్దామనుకున్న శాసన మండలి సభే నేడు దిక్కైందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో సంపదని సృష్టిస్తే ఆ సంపదను దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే వివిధ ఆర్థిక నేరాల కింద బెయిల్ మీద బయటకు వచ్చి నేటికి అరెస్టు కాబడిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు జగన్ ఆర్థిక నేరాల కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి జగన్ను జైలుకు సాగనంపాలంటూ విజ్ఞప్తి చేశారు. విజిటర్స్ కూర్చునే దాంట్లో కూర్చొని మండలిని సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకలో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నా, విప్పు జారీ చేశా. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసన మండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన నిన్న శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకి మండలిలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే అక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలిని అయితే రద్దు చేద్దాం అనుకున్నాడో, ఏ మండలిని చూసి అతను ఈర్షపడ్డాడో, ఏ మండలిలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండలిలో మనకు బలం ఉంది, మండలిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ప్రజలకి కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. వృద్ధులు వేధింపులకు గురి కాకుండా ముందస్తుగానే అవసరమైన ప్రణాళికలు చేపట్టాలంటూ స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు చేసిందన్నారు. కొన్ని చట్టాలు అమలు చేసే విషయంలో వారి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నారు. విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ కొన్ని చట్టాల అమలు విషయంలో వారి తల్లిదండ్రులే పూర్తిగా సహకరించడం లేదన్నారు. వృద్ధులకు సంబంధించిన ప్రతి అంశాన్ని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వృద్ధులకు సంబంధించిన చట్టాలపై ప్రభుత్వ పరంగా వారికి అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వారి వంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుడు మోత్కూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు వృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సభకు ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరి బాబురావు అధ్యక్షత వహించారు. ఈ ఎల్డర్లీ అబ్యూజ్ అనేది అంటే ఇది ప్రివెన్షన్ ఆర్ అవేర్నెస్, యాక్చువల్గా ఇది అవేర్నెస్కి సంబంధించినటువంటిది కదా. సో చాలా డేస్, వరల్డ్ డేస్ అనేటువంటివి ఉన్నాయి. అది ఇది వరల్డ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ కాదు కదా. ఇదేంటిది వరల్డ్ డే. వరల్డ్ డేకి ఇంటర్నేషనల్ డేకి తేడా ఒకటి ఏంటంటే ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి దేశం కూడా దీన్ని జరుపుకుంటే దాన్ని వరల్డ్ డే అంటారు.
రెండు కన్నా ఎక్కువ జరుపుకుంటే దాన్ని ఇంటర్నేషనల్ అంటారు. పేరుకి ఇంటర్నేషనల్ పెద్దగా కనిపిస్తుంది కానీ అది చిన్నది. ఓకే, అందుకే ఇది వరల్డ్ ఓకే ఎల్డర్లీ అబ్యూస్ అవేర్నెస్ అనేటిది డే. ఓకే, సమ్ 2006 or 2007 నుండి అనేటువంటిది ఓకే స్టార్ట్ అయింది. అంటే రోజు రోజుకి ఇప్పుడు ఇందాక మృణాలు చెప్పినప్పుడు ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకొని చెప్పి అంటున్నారు. ఎస్, కొంత అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, అది ప్రాపర్గా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే వచ్చింది. అంటే ఇండియా లాంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు ఎందుకు జరుగుతుంది అది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా చెప్పుకుంటాం కదా, ఈ ప్రపంచంలో ఇండియాలో ఉన్నంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు అనుకొని చెప్పేసి అంటుంటాం. బట్ అనుకునేది నిజమా? అవ్వట్లేదే. సో ఆ కార్ల్ మార్క్స్ మాటల ఏవైతే చెప్పినట్టు ఏంటవి మానవ సంబంధాలన్నీ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎస్, అంటే దీంట్లో అంటే 100% పిల్లలే అనేది నేను అనను. ఓకే, అన్నను ఒక 90% పిల్లలు అయితే ఒక 10% మీరు కూడా. ఎస్, మీరు కూడా ఓ 10%. రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాజధాని అమరావతి అమరవీరుల స్మారక కమిటీని ఏర్పాటు చేసినట్లు అమరావతి బహుజన జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బాలకోటయ్య, 1000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులను గత ప్రభుత్వం మోసగించిందంటూ మండిపడ్డారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి స్మారక చిహ్నం ఏర్పాటు అంశాల్ని దృష్టికి తీసుకెళ్తామన్నారు. నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాల. ఒక పవిత్రమైన కార్యక్రమం, నేలనిచ్చిన రైతులు అసువులు బాసిన కార్యక్రమం. ఈ ప్రభుత్వం నిలబడిందే ప్రాణాలిస్తే నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రంలో 124 స్థానాలు కూటమికి వచ్చాయన్న, మొత్తం సెక్టర్లో 93% సీట్లు వచ్చాయన్న, 57% ఓట్లు వచ్చాయన్న, 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి 2 పంగనామాలు పెట్టి 1-1 ఓన్లీ 2 అనే పంగనామాలు పెట్టి కూర్చోబెట్టారన్న ఈ ప్రాణాలే కాదు. ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని బాలకోటయ్య గారు ఎంచుకొని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఇది వారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఒక ఉద్యమానికి పాఠ్యగ్రంథంగా ఉంటుంది. అమరావతి రైతులు చేసినటువంటి గాంధేయ మార్గంలో ఇన్నాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఉద్యమం అహింసాయుతంగా అందరికీ ఒకసారి ఆలోచించుకునే విధంగా అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. హైదరాబాదులో కూర్చున్న కొంత వామపక్ష మేధావులని చెప్పుకునేవాళ్ళు లేనిపోని నిందలేశారు, ప్రజల మనసులు చెడగొట్టారు, ఇప్పటికీ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ నేను చేసే మనమేందంటే 5 సంవత్సరాల పరిపాలనకి మీరు చేయూతనిచ్చారు, 5 సంవత్సరాల పరిపాలన రావడానికి మీరు సహాయ సహకారాలు అందజేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క కలయికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ యువతను మోసగించడంతో ఓటు రూపంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డిఎస్సి పోస్టులు ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంశీ, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం త్వరలో గొప్ప నిర్ణయం తీసుకోబోతోందని వెల్లడించారు. ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ
సోదరిమణులకి భారతీయ జనతా యువ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో యువతని నమ్మించి తన పాదయాత్రలో మైమరిపించి వాళ్ళని నమ్మబలికి ఓట్లేపించుకొని ముఖ్యమంత్రి అనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్డీఏ పక్షం యొక్క ముఖ్యపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కూటమి యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువ మోర్చా బీజేపీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన కుప్పంలో ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో, ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డివి రాజు తెలిపారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 8వసారి ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజును 500 రూపాయలు చేసినట్లు వెల్లడించారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 2017 నుంచి ఈనాటి వరకు కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో కూడా ఆ సంవత్సరం కూడా 2020లో ఈ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేటటువంటిది షార్ట్ ఫిల్మ్ పోటీలని ఆపకుండా ఆన్లైన్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించింది. ఇప్పటివరకు దాదాపు 6 దఫాలుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించి ఇప్పుడు 7వసారి రేపు సెప్టెంబరు 21, 22 తేదీల్లో 21వ తేదీ గురజాడ అప్పారావు గారి జయంతి, 22వ తేదీ ప్రముఖ గాయకులు పివి శ్రీనివాస్ గారి జయంతి. ఈ 2 రోజుల్ని పురస్కరించుకుని 21, 22 తేదీల్లో జాతీయ తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈ పోటీలకు ప్రతి సంవత్సరం కూడా మాకు 150 నుంచి 200 షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. వాటిల్లో మొదటి సంవత్సరం 50, రెండో సంవత్సరం నుంచి 30 మనం ఎంపిక చేసి ఆ 30ని మనం ఇక్కడ 2 రోజుల పాటు ప్రదర్శించడం జరుగుతోంది చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియం ఏసీలో. కమిటీ మెంబర్స్కి అలాగే పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్థాపించడం జరిగింది. ఆల్రెడీ రిజిస్టర్డ్ కూడా అయ్యింది. ప్రతి సంవత్సరం మేము షార్ట్ ఫిల్మ్ పోటీలు, వర్క్షాప్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం కూడా మినహాయింపు లేకుండా ప్రతి సంవత్సరం షార్ట్ ఫిల్మ్ పోటీలు, ఇప్పుడు 8వది యాక్చువల్గా ఇది ఇప్పుడు కండక్ట్ చేసేది. అట్లాగే వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి చోట. దానికి ప్రజల నుంచి బాగా స్పందన ఉంది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల 21, 22 తారీఖుల్లో ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఇది మా ఏ ఒక్కళ్ళ అభిప్రాయం కాదు, కమిటీ మొత్తం అభిప్రాయంతో తీసుకొని రీల్స్ పోటీలు, షార్ట్ ఫిల్మ్ పోటీలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇకపై గన్నవరం ఎయిర్పోర్టు భద్రతా బాధ్యతలను స్వీకరించనున్న సిఐఎస్ఎఫ్. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసిన విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి. చంద్రబాబు చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, దీంతో ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారన్న సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా.
మంగళగిరిలో స్థానిక ప్రజల సమస్యల కోసం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించిన ప్రజా దర్బార్. స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.